పార్ట్ 3 బుక్ 2 కూచిపూడి కంప్యూటర్ల అనుసంధానం కంప్యూటర్లని అనుసంధానం చేసేటువంటి నెట్వర్క్ని అనుసంధానించే నెట్వర్క్ని ఇంటర్నెట్ అంటారు. నెట్వర్క్ని అనుసంధానించే నెట్వర్క్ని ఇంటర్నెట్ అంటారు. పార్ట్ 3 కంప్యూటర్ల గురించి. కొన్ని మిలియన్ల కంప్యూటర్లని ఏకం చేసేది ఇంటర్నెట్. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనగా వరల్డ్ వైడ్ వెబ్ అంటారు. వెబ్ లైబ్రరీ కోట్లాది పేజీల సముదాయాన్ని వరల్డ్ వైడ్ వెబ్ అంటారు. లింకర్స్ పేజెస్ బ్రౌజర్స్. ఈమెయిల్ అనగా ఎలక్ట్రానిక్ మెయిల్. @gmail.com ఉంటుంది, అకౌంట్ ఉంటుంది. ఈమెయిల్లో మన ఫోన్లో అకౌంట్ ఉంటుంది. సందేశాలను పంపుకోవచ్చు. ఎవరైనా మనకి ఈమెయిల్ పెడితే ఇన్బాక్స్లో ఉంటుంది. ఎవరికైనా మనం ఈమెయిల్ క్రియేట్ చేయవచ్చు. చేయాలంటే కంపోజ్ క్లిక్ చేసే పరికరం ఉంటుంది. సెర్చ్ ఇంజిన్స్ అంటే గూగుల్, యోయో, ఆల్టావిస్టా. సెర్చ్ ఇంజిన్స్ అని వేటిని అంటారంటే గూగుల్, యాహూ, ఆల్టావిస్టా. న్యూస్ గ్రూప్స్. ఈ న్యూస్ గ్రూప్స్ సెర్చ్ ఇంజిన్స్. న్యూస్ గ్రూప్స్ సెర్చ్ ఇంజిన్స్ అని వేటిని అంటారంటే గూగుల్, యాహూ, ఆల్టావిస్టా న్యూస్ గ్రూప్స్. వెబ్ క్యామ్ అనగా స్కైప్ వీడియో చాట్. ఈ కామర్స్ అనగా షాపింగ్ చేసుకోవచ్చు. ఎంఎస్ ఆఫీస్ అనగా మైక్రోసాఫ్ట్వేర్ ఆఫీస్. ఎంఎస్ ఆఫీస్ అనగా మైక్రోసాఫ్ట్వేర్ ఆఫీస్. ముఖ్యమైనవి 3. ఎంఎస్ వర్డ్ ప్రశ్న పత్రాలు తయారు చేసుకోవచ్చు. ఎంఎస్ వర్డ్లో లేఖలు, రిపోర్ట్లు, పట్టికలు. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే టైటిల్ బార్ ఉంటుంది, మెనూ బార్ ఉంటుంది, టూల్ బార్ ఉండును, రోనర్స్ కూడా ఉండును. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే టైటిల్ బార్, మెనూ బార్, టూల్ బార్, రోనర్స్ కూడా ఉంటాయి. ఎంఎస్ ఎక్సెల్ మార్కుల జాబితా తయారు చేసుకోవచ్చు. మొత్తం సగటు మార్కులు, గ్రాఫ్లు, గణిత పట్టికలు ఈజీగా అందంగా తయారు చేసుకోవచ్చు. ఎంఎస్ ఎక్సెల్ అంటే మార్కులు. రో కాలంల కూడలి. సెల్ అనగా రో కాలంల కూడలిని సెల్ అని అంటారు. రో అనగా అడ్డు వరుస. సెల్ అనగా రో కాలంల కూడలి. కాలం అనగా నిలువ వరుస. రో అనగా అడ్డు వరుస. నిలువ వరుసలు అక్షరాలు, అడ్డు వరుసలు సంఖ్యలు. నిలువ వరుసలు అక్షరాలు అంటే ఏ అనేది అక్షరం. అడ్డు వరుస అనేది 12 అనేది అడ్డు వరుస సంఖ్య. బి అనేది నిలువ వరుస అక్షరాలు, అడ్డు వరుస సంఖ్యలు. 14 అనేది సంఖ్యలు. బి అనేది అక్షరాలు, నిలువ వరుస. బి అనేది నిలువ వరుస, 14 అనేది అడ్డు వరుస సంఖ్యలు. స్ప్రెడ్ షీట్ అనగా ఎక్సెల్ తరహాలో ఉంటుంది. డేటాని నిల్వ చేసి మదింపు చేసేటువంటి ప్రోగ్రామ్ చేస్తుంది స్ప్రెడ్ షీట్. ఎంఎస్ పవర్ పాయింట్ టెక్స్ట్, అందం, ఆకర్షణీయం. ప్రొజెక్టర్ యానిమేషన్, ఎనీ టైమ్ చేంజ్. స్లైడ్ షో. టీచర్ తిరు బిట్స్ ఐసిటి. మూడక్షర గణాలు 8. ఇక్కడ నాకి 3 లఘువులు ఉంటాయి, మాకి 3 గురువులు ఉంటాయి. ఎరత బజస. ఎరత అనేది యాకి మొదటి లఘువు, రాకి మధ్య లఘువు, తాకి చివరి లఘువు. యాకి మొదటి లఘువు, రాకి మధ్య లఘువు, తాకి చివరి లఘువు. బజస అనేది మొదటి గురువు. బజస అనగానే గురువులు గుర్తుకు రావాలి. ఎరత అనగానే లఘువులు గుర్తుకు రావాలి. బజస మొదటి గురువు. జా అనేది మధ్య గురువు. సా అనేది చివరి గురువు. హాగనము అంటే గురువు లఘువు గలది హాగనము. గురువు లఘువు కలది హాగనము. వాగనము అంటే లఘువు గురువుని వాగనము అంటారు. లఘువు గురువు ఉంటే వాగనము అంటారు. గురువు లఘువు ఉంటే హాగనము.
లఘువు గురువు ఉంటే వాగనము. గువ్వల చెన్నడు. ఈ గువ్వల చెన్నడు గువ్వల చెన్నా శతకం. కరుణశ్రీ తెలుగు బాలా శతకం. కరుణశ్రీ తెలుగు బాలా శతకం. బాలలపైన కరుణ చూపాలి. కరుణశ్రీ, విజయశ్రీ అనేవి జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించాడు. ఆయన యొక్క శతకం తెలుగు బాలా శతకం. కరుణశ్రీ తెలుగు బాలా శతకం. బాలలపై కరుణ చూపాలి. ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. సుభాషిత రత్నావళి. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. సుభాషిత రత్నావళి అనేటువంటి శతకాన్ని రచించాడు. నార్ల చిరంజీవి. ఈ నార్ల చిరంజీవి తెలుగు పూలు శతకం, తెలుగు బిడ్డా శతకం. నార్ల చిరంజీవి తెలుగు పూలు, తెలుగు బిడ్డా శతకం. చిరంజీవి ఎవరంటే మన తెలుగు బిడ్డ. ఆయన వస్తుంటే పూలు జల్లుతూ ఉంటారు. నార్ల చిరంజీవి తెలుగు పూలు శతకం, తెలుగు బిడ్డా శతకం. చిరంజీవిపై పూలు జల్లుతున్నారు. తెలుగు బిడ్డ. చిరంజీవి తెలుగు బిడ్డ. నార్ల వెంకటేశ్వరరావు. నార్లవారి మాట. నార్ల వెంకటేశ్వరరావు. నార్ల చిరంజీవి అంటేనే పూలు చల్లుతున్నారు. తెలుగు బిడ్డ శతకం గుర్తుకు రావాలి. నార్ల వెంకటేశ్వరరావు, నార్లవారి మాట గుర్తుకు రావాలి. వీరబ్రహ్మేంద్ర స్వామి. వీరబ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దం. కాళికాంబ సప్తశతి. వీరబ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దం. కాళికాంబ సప్తశతి. పక్కి అప్పల నరసయ్య. ఈ పక్కి అప్పల నరసయ్య భాస్కర శతకం. పక్కి అప్పల నరసయ్య కుమారి కుమార శతకం. పక్కి అప్పల నరసయ్య పెండ్లి కుమారుడి పక్కన కుమార్తెను కూర్చోబెడతారు. అలా పక్కి అప్పల నరసయ్య కుమారి కుమార శతకం. మారద వెంకయ్య భాస్కర శతకం. సూర్యుడు ఉదయించే దిక్కు ఎప్పటికైనా మారుతుందా? భాస్కర అంటే సూర్యుడు. మారద వెంకయ్య సూర్యుడు ఉదయించే దిక్కు ఎప్పటికీ మారదు. కంచెర్ల గోపన్న దాశరథి శతకం. దాశరథి శతకం. చుక్కా కోటి వీరభద్రమ్మ. ఈ చుక్కా కోటి వీరభద్రమ్మ నగజ శతకం 20వ శతాబ్దం. చుక్కా కోటి వీరభద్రమ్మ 20వ శతాబ్దం నగజ శతకం. నగ ఖరీదు ఎంత అంటే ₹1,00,00,000. గద్దెల శామ్యూల్ 20వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. హితోక్తి శతకాన్ని రచించాడు. జండమాన్ ఇస్మాయిల్ 20వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఆంధ్రపుత్ర శతకం. జండమాన్ ఇస్మాయిల్ 20వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఆంధ్రపుత్ర శతకం. జండమాన్ ఇస్మాయిల్ 20వ శతాబ్దం. ఆంధ్రపుత్ర శతకం. జండమాన్ ఇస్మాయిల్ 20వ శతాబ్దం. ఆంధ్రపుత్ర శతకం. గద్దెల శామ్యూల్ 20వ శతాబ్దం. హితోక్తి శతకం. గద్దెల శామ్యూల్ 20వ శతాబ్దం. హితోక్తి శతకం. జండమాన్ ఇస్మాయిల్ 20వ శతాబ్దం. ఆంధ్రపుత్ర శతకం. ఆంధ్రాలో పుత్రులు పుడితే స్మైల్ ఇస్తారు. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం గురుడు. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం గురుడు. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం గురుడు. జూమ్ అనగా ఒక రకమైన వ్యవసాయం. భూకంప తీవ్రతను కొలిసే సాధనం సిస్మోగ్రాఫ్. అనువంశికత సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే గ్రిగర్ జాన్ మెండల్. వార్తాపత్రికలో చుట్టబడిన ఆహార పదార్థం దేనితో కలుషితం అవుతాయి? అల్యూమినియం. తెలుగు భాషా బోధనకు 85 నిమిషాలు కేటాయించాలి. తెలుగు భాషా బోధనకు 85 నిమిషాలు కేటాయించాలి. సైకాలజీ ఆఫ్ ఆర్ట్. ఈ సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అనేటువంటి గ్రంథాన్ని వైగోట్స్కీ రచించాడు. గ్రోత్ ఆఫ్ మైండ్. ఈ గ్రోత్ ఆఫ్ మైండ్ కోఫికా రచించింది. గ్రోత్ ఆఫ్ మైండ్ అనేటువంటి గ్రంథాన్ని కోఫికా రచించింది. ది పర్సనాలిటీ అనేటువంటి గ్రంథాన్ని ఆల్ఫోర్ట్ రచించాడు. ది పర్సనాలిటీ ఆల్ఫోర్ట్. గ్రోత్ ఆఫ్ మైండ్ కోఫికా. సైకాలజీ ఆఫ్ ఆర్ట్ వైగోట్స్కీ. తెలుగు భాషా బోధనకు 85 నిమిషాలు కేటాయించాలి. ఋషి అనగా ఇక్కడ కొన్ని అర్థాలు ఉన్నాయి. ఋషి అనగా ముని అని అర్థం. ఋషం అనగా చేప అని అర్థం. సుఖం నఖం అనగా గోరు అని అర్థం. ఖగం అనగా పక్షి. మేఘం అనగా మొసలి. మేఘం అనగా మొసలి అని అర్థం. ఛత్రం అనగా గొడుగు. కరం అనగా గాడిద. జూరి అనగా వారి. వృక్షం అనగా ఎలుగు. వృక్షం అనగా ఎలుగు. ఘటం అనగా కుండ. పదం అనగా దారి మార్పు అని అర్థం. పదం అనగా దారి మార్పు అని అర్థం. హలం అనగా నాగలి. మేషం అనగా మేక. ఓదనం అనగా అన్నం. ఐరేణి అనేది కుండ. ఓదనం అనేది అన్నం. యతి అనేది ఋషి ముని. జురం అనేది సెలయేరు. వాటర్ ఫాల్.
ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n. ఫార్ములా ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n. ఏ పవర్ m ఇంటూ b పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ b పవర్ ఆఫ్ m. పవర్ ఆఫ్ m ఇంటూ b టు ది పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ b టు ది పవర్ ఆఫ్ m. అంటే ఘాతాలని కూడుతాం. బేసులు సమానంగా ఉంటే ఘాతాలని కూడుతాం అంటారు కదా. ఏ టు ది పవర్ ఆఫ్ ఏ ఇంటూ b టు ది పవర్ ఆఫ్ m. సౌరభం. ఈ శతక సౌరభం గరికపాటి మల్లావధాని. ఈ శతక సౌరభం గరికపాటి మల్లావధాని విద్యార్థి శతకాన్ని రచించాడు. విద్యార్థులు ఎప్పుడూ కూడా గరిక మీద ఆడుకోవటానికి ఇష్టపడతారు. గరికపాటి మల్లావధాని విద్యార్థి శతకం. విద్యార్థులు ఎప్పుడూ కూడా గరిక మీద ఆడుకోవడానికి ఇష్టపడతారు. మారద వెంకయ్య 16వ శతాబ్దం భాస్కర శతకం. పక్కి అప్పల నరసయ్య శతాబ్దం కుమారి కుమార శతకాలు. పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దం. మారద వెంకయ్య 16వ శతాబ్దం. పెరుమాళ్ళ మునిప్ప విద్యార్థి శతకం. 7th క్లాస్లో ఉండేటువంటివి. పెరుమాళ్ళ మునిప్ప విద్యా శతకం. మనకు పేరును తెచ్చేది విద్య. పెరుమాళ్ళ మునిప్ప విద్యా శతకం. మాచిరాజు శివరామరాజు మనుల మూట శతకం. మాచిరాజు శివరామరాజు మనుల మూట శతకం. రాజుల దగ్గర మనులు మూటల్లో ఉంటాయి. గుండ్లపల్లి నరసమ్మ వరదరాజా శతకం. గుండ్లపల్లి నరసమ్మ వరదరాజా శతకం. నదికి గండ్లు పడితే వరదలు వస్తాయి. గుండ్లపల్లి నరసమ్మ వరదరాజా శతకము. కొండూరు వీరరాఘవాచార్యులు మిత్రసహస్రీ శతకం. కొండూరు వీరరాఘవాచార్యులు మిత్రసహస్రీ శతకము. వీరుల్ని మిత్రులుగా ఎంచుకోవాలి. రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. లక్ష్యాల తీర్మానం. జవహర్లాల్ నెహ్రూ ఈ లక్ష్యాల తీర్మానానికి అధ్యక్షుడిగా ఉండారు. రెండవసారి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. రాష్ట్రపతి ఎవరంటే రెండవసారి బాబు రాజేంద్ర ప్రసాద్. భారత రాజ్యాంగ పిత అని ఎవరిని అంటారంటే అంబేద్కర్ని అంటారు. భారత రాజ్యాంగ పిత. రాజ్యాంగానికి పితామహుడు అని అంబేద్కర్ని అంటారు. రాజ్యాంగ దినోత్సవం అని ఎప్పుడు అంటారంటే నవంబర్ 26. రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26. పాకిస్తాన్ రాజ్యాంగ సభకు అధ్యక్షుడు ఎవరు అంటే మహమ్మద్ అలీ జిన్నా. పాకిస్తాన్ రాజ్యాంగ సభకు అధ్యక్షుడు ఎవరు అంటే మహమ్మద్ అలీ జిన్నా. భారత రాజ్యాంగ సభకి అధ్యక్షుడు ఎవరు అంటే భారత రాజ్యాంగ పిత అంటే అంబేద్కరు. రాజ్యాంగ సభకి అధ్యక్షుడు ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. రాజ్యాంగాన్ని రూపొందించడానికి అంబేద్కర్ అధ్యక్షతన 7 సభ్యులతో కూడిన ముసాయిదా కమిటీ ఏర్పాటు చేయబడింది. రాజ్యాంగాన్ని రచించేటప్పుడు అంబేద్కర్తో సహా 7 సభ్యులతో రాజ్యాంగాన్ని రూపొందించబడింది. రాజ్యాంగం మొదట 315 ప్రకటనలు 8 షెడ్యూల్తో రూపొందించబడింది. రాజ్యాంగం మొదట 315 ప్రకటనలు 8 షెడ్యూల్తో రూపొందించబడింది. సవరించిన తరువాత 395 ప్రకటనలు 22 భాగాలు 8 షెడ్యూల్తో కూడినటువంటి రాజ్యాంగం సవరించిన తరువాత 395 ప్రకటనలు 22 భాగాలు 8 షెడ్యూల్లో సవరించిన తర్వాత రాజ్యాంగం రూపొందించబడింది. 1949 నవంబర్ 26న ఈ రాజ్యాంగం అనేది ఆమోదించబడింది. ఈ రాజ్యాంగ దినోత్సవం అనేది నవంబర్ 26వ తారీఖున జరుపుకుంటారు. 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదించబడింది రాజ్యాంగం. 1950 జనవరి 26న అమల్లోనికి వచ్చింది రాజ్యాంగం. 1950 జనవరి 26న అమల్లోనికి వచ్చింది. సామ్యవాదం లౌకిక పదాలు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చబడ్డాయి. సామ్యవాదం లౌకిక పదాలు 1976లో
42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చబడ్డాయి. భారత రాజ్యాంగం లిఖిత రూపంలో ఉండును. బ్రిటిష్ రాజ్యాంగం అలిఖిత రూపంలో ఉండును. ఏ రాజ్యాంగం లిఖిత రూపంగా ఉంటుంది? భారత రాజ్యాంగం. సామ్యవాదం లౌకిక పదాలు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చబడ్డాయి. సర్వసత్తాక అనగా బాహ్య, అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారాన్ని సార్వసత్తాక అని అంటారు. సామ్యవాదం అనగా సమాజంలో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ అసమానతలు తగ్గించడం ద్వారా సామాజిక న్యాయం అందించబడుతుంది. సామ్యవాదం అనగా సమాజంలో మానసిక, ఆర్థిక మరియు రాజకీయ అసమానతలు తగ్గించడం ద్వారా సామాజిక న్యాయం అందించబడుతుంది. లౌకికవాదం అనగా మతం గురించి తెలియజేసేటువంటిది లౌకికవాదం. అన్ని మతాలు సమానం అని తెలియజేసేటువంటిది లౌకికవాదం. గణతంత్ర వ్యవస్థ. ఈ గణతంత్ర వ్యవస్థ రాజ్యాధినేత ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతారు. గణతంత్ర వ్యవస్థ అనేది రాజ్యాధినేత ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతారు. ఈ ప్రాథమిక హక్కులు అనగా భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఆర్టికల్ 14 నుండి 32 వరకు 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రాథమిక హక్కులు ఎన్ని? 6 ఉన్నాయి. ఈ 6 ప్రాథమిక హక్కులు ఈ 3వ భాగంలో, భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఆర్టికల్ 14 నుండి 32 వరకు 6 ప్రాథమిక హక్కులు అనేటువంటివి ఉన్నాయి. మొదట్లో 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. కానీ 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కు అనేది తొలగించబడింది. 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆస్తి హక్కు అనేది తొలగించబడింది. సమానత్వపు హక్కు. ఇక్కడ 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా. మొదటిది సమానత్వపు హక్కు. ఈ సమానత్వపు హక్కు ప్రకటన 14 నుండి 18 వరకు. సమాన రక్షణ, సామాజిక సమానత్వం, ఉపాధి విద్యలో సమానం. ఈ సమానత్వపు హక్కు అనేది ఏ ప్రకరణ నుండి ఏ ప్రకరణ వరకు ఉంటుంది? 14 నుండి 18 వరకు ఉంటుంది. సమాన రక్షణ, సామాజిక సమానత్వం, ఉపాధి విద్యలో సమానం. రెండవది స్వేచ్ఛా హక్కు. ఈ రెండవది స్వేచ్ఛా హక్కు ప్రకటన 19 నుండి 22 వరకు ఉంటుంది. స్వేచ్ఛా హక్కు వాక్, భావ ప్రకటన స్వేచ్ఛ. మనము ఏదైనా కానీ స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, ప్రకటించవచ్చు, భావాలను ప్రకటించవచ్చు. ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశం అవ్వచ్చు. సంఘాలు వ్యవస్థలుగా ఏర్పడవచ్చు. సంచరించడానికి స్వేచ్ఛ ఉండవచ్చు. భారతదేశ